డిజైన్స్‌తో ఎందుకు మీరు లాంచ్ చేయట్లేదు? తర్వాత కస్టమర్స్ అడుగుతారు ఈ డిజైన్ ఉందా అని. సో స్టాక్ ఉండకపోవచ్చు. సో ఈ సీరీస్‌లో ఏంటంటే కస్టమర్స్ నార్మల్‌గా డౌట్స్ అడుగుతూ ఉంటారు. ఇన్‌స్టాగ్రామ్‌లో కామెంట్స్ పెడతారు. లేదు అంటే ఫేస్‌బుక్‌లో మెసెంజర్‌లో మెసేజ్ చేస్తారు కదా! సో ఆర్ వాట్సాప్ పైన క్వెషన్స్ అలాంటి వాటికి ఫీడ్‌బ్యాక్ ఇవ్వడం కోసం నేను ఈ స్మాల్ వీడియోస్ చేద్దామని. సో ఒక కస్టమర్ అండి వాట్ షీ రిక్వెస్టెడ్ ఈజ్ మీరు ప్లెయిన్ కలర్స్ ఎక్కువ పెడుతున్నారు. సో ఎక్కువ డిజైన్స్‌తో ఎందుకు మీరు లాంచ్ చేయట్లేదు? మాకు నచ్చినాయి, మీ ఫ్యాబ్రిక్ నచ్చింది, మీ క్వాలిటీ నచ్చింది. బట్ డిజైన్స్తో వస్తే బాగుంటుంది అనేది, మోడర్న్గా ఉంటాయి అనేది షీ మెంటెడ్. సో దీనికి నా ఆన్సర్ ఏంటంటేనండి, సో ఐ ఫీల్ ఆల్వేస్ ప్లెయిన్ కలర్స్ ఆర్ ఎవర్ లాస్టింగ్ ఒకటి, ఓకే. అండ్ ఇవి చేంజ్ అవుతూ ఉండవు. సో డిజైన్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే జనవరిలో ఉన్న డిజైన్ మళ్ళీ సమ్మర్కి వచ్చేటప్పటికి ఆ డిజైన్ మళ్ళీ మారిపోవచ్చు, కొత్త డిజైన్ వచ్చేయచ్చు. అండ్ పీపుల్ కీప్ ట్రయింగ్ టు చేంజ్ దర్ లైకింగ్ అనమాట. సో ప్లెయిన్ కలర్స్తో అడ్వాంటేజ్ ఏంటంటే మనకు ఎవర్ లాస్టింగ్గా ఉంటుంది. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దాట్ ఏంటంటే ఇప్పుడు ఉన్న కలర్ మేబీ ఆఫ్టర్ 3 months డెఫినెట్గా పీపుల్ విల్ లైక్ ఇట్. సో అట్ దిస్ పాయింట్ మరి డిజైన్స్ ఎక్కువ పెట్టడానికి నా దగ్గర అంత స్కోప్ ఆర్ బ్యాండ్విడ్త్ లేదు. సో ఆ పర్పస్ గురించి మెయిన్ ప్లెయిన్ కలర్స్తో వెళ్తున్నాను. అండ్ ప్లెయిన్ కలర్స్ ఐ కెన్ రిపీట్ ఆల్వేస్. సో డిజైన్స్ ఏంటంటే ఆన్లైన్లో అంటే ఈ కామర్స్లో చేస్తున్నప్పుడు వాటిల్లో డిజైన్ ఒకటి మనం యాడ్ చేసామనుకోండి, దాని తర్వాత ఆ డిజైన్ అయిపోయిన తర్వాత కస్టమర్స్ అడుగుతారు ఈ డిజైన్ ఉందా అని. సో స్టాక్ అవైలబుల్ ఉండకపోవచ్చు. సో అందుకోసం ప్లెయిన్స్తో వెళ్తున్న ప్రస్తుతానికి. మేబీ గోయింగ్ ఫార్వర్డ్ సటిల్ చేంజ్ వస్తే ఏమన్నా చేయగలిగితే నేను చేస్తాను తప్పకుండా. థ్యాంక్ యూ.